రామ్ గోపాల్ వర్మ మాఫియా డాన్లు సైతం నన్ను ఎవడో ఏం చేయలేడు, నన్ను టచ్ కూడా చేయలేరు, నన్ను టచ్ చేసే దమ్ము ఎవడికి లేదన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో కొన్ని రోజులు బట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ చట్టపరంగానే అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు పెట్టినటువంటి అసభ్యకర పోస్టులు, మహిళలను ఉద్దేశించి అంత నీచాతి నీచంగా మాట్లాడారు. సో ఇవన్నిటి మీద ఈ కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేసి కొంతమంది అరెస్ట్ అయిన విషయం మనందరూ తెలిసింది. సో ఇప్పుడు అందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మ కూడా కొన్ని అసభ్యకర పోస్టులు, చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రకరకాల మాట్లాడిన మాటలు వీటన్నిటిని బేసిక్ చేసుకొని రామ్ గోపాల్ వర్మ మీద కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఇందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కాబోతా ఉన్నాడు. ఈ రోజున 19వ తారీఖున విచారణ కూడా వెళ్ళబోతా ఉన్నాడు. అయితే నిన్న రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటే హైకోర్టుని ఆశ్రయించాడు. సార్, నా మీద అన్ని ఫాల్స్ కేసులు పెడుతున్నారు, నేను ఏమీ చేయలేదు అంటూ హైకోర్టుని ఆశ్రయించి ఒక పిటిషన్ దాఖలు చేశాడు. అయితే హైకోర్టు విచారణ మొత్తం చేపట్టి నువ్వు పెట్టినవన్నీ వాస్తవాలే కదా, ఇదిగో నువ్వు మాట్లాడినటువంటి మాటలు, ఇదిగో ఆ రోజు నువ్వు ఇలా తిట్టావు, అప్పుడు ఇలా మాట్లాడావు, సో ఇవన్నీ కరెక్టే కదా, సో నీ మీద కేసు ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రాల్ చేసుకునే పని లేదు, ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అంటూ పోలీసులకు ఆదేశించింది హైకోర్టు. వెంటనే రామ్ గోపాల్ వర్మకి మొత్తం చెమటలు పట్టాయి ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత ఇంకొక రకంగా ముందస్తు బెయిల్కి అప్లై చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. సార్ పోనీ నాకు ఇవన్నీ రైట్ అనుకోండి, పోనీ నాకు కనీసం నన్ను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ నాకు ఇవ్వండి అంటూ మళ్ళీ ఇంకో పిటిషన్ వేసాడు. అబ్బెబ్బే, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అన్నీ పక్కా ఆధారాలు ఉన్నాయి, ఇదిగో నువ్వు చేసినటువంటి పనులు, సో దీని మీద ఎంక్వైరీ జరగాలి, నువ్వు ఎందుకు ఇలా పెట్టావు, ఎవరు పెట్టమన్నారు, ఎందుకు పెట్టావు, నువ్వు అసలు ఏంటి అంటూ ఖచ్చితంగా బెయిల్ సంబంధించినటువంటి అవన్నీ రద్దు చేసింది. అంటే ఏదైతే ముందస్తు బెయిల్కి అప్లై చేశాడో ఆ బెయిల్ కూడా రద్దు చేసింది హైకోర్టు. ఇప్పుడు పోలీసుల అదుపులో రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. ఒక్కసారి రామ్ గోపాల్ వర్మ ఆఫ్ ద రికార్డ్ ఒకసారి చూసుకుంటే గతంలో రామ్ గోపాల్ వర్మకి మంచి క్రేజ్ ఉంది. ఒక డైరెక్టర్గా, ఒక మనిషిగా రామ్ గోపాల్ వర్మ సినిమా వస్తుందంటే అదొక నెక్స్ట్ లెవెల్లో ఆదరించేవారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది, సో మంచి మెసేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అంటూ రామ్ గోపాల్ వర్మ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది గతంలో, ఆఫ్ ద రికార్డ్ గతంలో. శివ సినిమా అంటే మనకు అందరూ తెలిసింది, నాగార్జునతో తెలిసిన సినిమా శివ సినిమా కోసం ఇప్పటికీ దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ రానున్న రోజుల్లో మరీ ఇంత దారుణంలాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఎవరు టచ్ చేయలేనటువంటి బయోగ్రఫీ, అంటే మన ఎక్కడైతే అత్యాచారాలు జరిగిన వీటి మీద ఎవరు టచ్ చేయలేని కాన్సెప్ట్లు రామ్ గోపాల్ వర్మ తీసుకొని వాటిని చిత్రీకరించి అది ప్రజల ముందు పెట్టేవాడు. చూసుకుంటే రక్త చరిత్ర, పరిటాల రవి సంథింగ్ దానికి సంబంధించిన రక్త చరిత్ర, నెక్స్ట్ వంగవీటి సినిమా ఒకటే, అంటే గతంలో వంగవీటి ఫ్యామిలీలో జరిగినటువంటి ఆ విధానం, ఈ అన్నిటిని విజయవాడలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని రాజకీయ కోణంగా మొత్తం జరిగిన విషయాలను చూపిస్తూ ఒక మార్కు సృష్టించుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మకి ఈ రోజున ఇంత దారుణంగా ఏపీ పోలీసులు ఇలా ప్రవర్తించడం కనుక వెనక ఒకసారి చూసుకుంటే 2019, 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ టైం ఇంకా 2 సంవత్సరాలు ఉందనగా ఈ రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఒకటి తీయడం, రకరకాల సినిమాలు తీయడం, దీని మొత్తం చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్రోలింగ్లు చేయడం, ఫోటోలు మాఫింగ్లు చేయడం, ఇప్పుడు ఆడవాళ్ళ ఫోటోలు తీసి చంద్రబాబు ఫోటోలు అక్కడ పెట్టడం, ఇలాంటి మాఫింగ్లు చేయడం, రకరకాల దుస్సాహసాలు చేయబట్టినటువంటి రామ్ గోపాల్ వర్మని ఖచ్చితంగా ఈ రోజున గట్టిగా గుణపాఠం చెప్పలేదు. ఎందుకంటే చాలా చాలా దారుణంగా మాట్లాడిన మాటలు అయితే కొద్ది తక్కువ, కానీ ఇప్పుడు లైవ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంటర్వ్యూ పరంగా మాటలు చాలా తక్కువ, వెనక నుండి బ్యాక్గ్రౌండ్ విషయంలో చేసేటువంటి అడావుడి మాత్రం చాలా ఎక్కువ రామ్ గోపాల్ వర్మ గారికి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి ఏదైతే పోస్టులు ఉన్నాయో అన్నీ అత్యంత దారుణమైన పోస్టులు. ఒకసారి చూడండి, ఎందుకంటే చెప్పులు వేసి చంద్రబాబు గారికి ఇలాంటి ఫోటోలు పెట్టడం, ఆడవాళ్ళ ఫోటోలు కట్ చేసి మగవాళ్ళ ఫోటోలు కట్ చేసి ఆడవాళ్ళు పెట్టి ఇలాంటివి చేసి రకరకాలుగా సభ్య సమాజానికి ఇంత దారుణమైన మెసేజ్ ఇచ్చినటువంటి రామ్ గోపాల్ వర్మకి ఖచ్చితంగా ఈ రోజున ఏపీ పోలీసులు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఇలాంటి వారిని కొద్ది అరికట్టాలి. పోసాని కృష్ణమురళి మీకు తెలిసే ఉంటుంది, పోసాని కృష్ణమురళి మీద ఇప్పుడు 50-60 కేసులు నమోదయ్యాయి. అతను చేసిన పనులు కూడా ఇంతే. అసలు అమ్మో ఎంత దారుణం అండి పోసాని కృష్ణమురళి, ఇంకా దారుణం. మన రీసెంట్గా
కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలల తర్వాత మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలామంది కొద్ది సైలెంట్ అయిపోయి కొద్ది ప్రభుత్వానికి టైం ఇవ్వాలని చెప్పి కొంతమంది మాట్లాడడం మానేస్తే ఈ పోసాని కృష్ణమురళి మళ్ళీ యాక్టివ్ అయ్యి పోసాని కృష్ణమురళి మాట్లాడేంటంటే ఏంటి అరెస్టులు చేస్తారా చేసుకోండి ఏంటి ఏం చేస్తున్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇది అసలు సూపర్ సిక్స్ పథకాలే మొత్తం పక్కన పెట్టేశారంటూ యాక్టింగ్ ఎందుకయ్యా ఇది అసలు ప్రభుత్వం ఇంకా ఫామ్ అయ్యింది 3 నెలలు అవ్వకముందే మీరు ఇంతలాగా బురద జల్లి రాజకీయాలు చేయడం ఫిక్స్ అయిపోయారు కదా, కనీసం ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కొంతమంది ఏకంగా కావాలని అరెస్ట్ చేశారని చెప్పి దౌర్జన్యాలు చేసి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి శాంతి భద్రతలు కరువు అయిపోతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి అరెస్ట్ అయిన వాళ్ళ సంగతి ఒకసారి చూసుకుంటే వర్రా రవీందర్ రెడ్డి మీ అందరూ తెలిసినవాడే, భారతీ రెడ్డి గారు పిఏ. ఈ వర్రా రవీందర్ రెడ్డి ఎంత దారుణంగా పోస్టులు పెట్టేవాడు. సొంత జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారి మీద, సొంత జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల గారి మీద ఎంత దారుణమైన పోస్టులు అంటే లకారాలతో సంబోధించుకుంటూ ఎంత హీనమైన పోస్టులు. ఇంకొకటి వైఎస్ షర్మిల గారు పుట్టుకుని కూడా అవమానించాడు. అంటే పుట్టుకుని అవమానించాడంటే మీ ఫ్యామిలీలో ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకుని అవమానించేలో పోస్టులు పెడుతున్నారంటే ఇతన్ని ఏమనకుండా మీరు అతను వెనకేసుకొస్తున్నారా. తర్వాత చాలామంది ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు బోరగడ్డ నీళ్ళు. గంట టైం వేస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు నారాలో ఎక్కడున్నా ఎతికి మరీ చంపేస్తానని చెప్పి బోరగడ్డ అనిల్ అంటారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజం మీరు? అంటే మీరు ఎంత రౌడీయిజమా లేకపోతే మీరు ఏదైనా చేసేస్తారన్నా లేకపోతే ఏంటి? అంటే సోషల్ మీడియాలో మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మా పని మాదే అన్నట్టు విర్రవీగిపోవడమా? అంటే మమ్మల్ని ఎవరేం పట్టించుకోరు, మేము ఇలాగే మాట్లాడతాం, మా వెనక జగన్ ఉన్నాడు వాళ్ళు ఉన్నారని చెప్పి అన్న వాళ్ళు ఈరోజు ఏమైంది పరిస్థితి? చాలామంది ఈ రోజున అప్రూవల్గా మారి చెప్పే మాట ఒకటి, మాకు పలానా ఓడు మాట్లాడమని చెప్పాడు, మాకు ఎంత ఇస్తానన్నాడు, కూడా మేము మాట్లాడాం, మాదేం తప్పలేదు, వాళ్ళు అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఈ రోజున మా అరెస్ట్ అయిన వాళ్ళందరూ అప్రూవల్గా మాట్లాడి చెప్తున్న మాటలు ఇవి. ఈ రోజున రామ్ గోపాల్ వర్మ కానీ పోసాని కృష్ణ శ్రీరెడ్డి కానీ వీళ్ళందరూ అమ్మో ఎంత దారుణం అంటే మైక్ కనపడితే చాలు, ఒకటి బూతుల పంచాంగం ముందు సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టులు కానీ ఒకసారి చూస్తే ముందు బూతుల పంచాంగం. చంద్రబాబు అలా అంటాడా అని చెప్పి రకరకాల బూతులు లకరాలతో సంబోధించి కొడగలారంటూ అమ్మో ఎంత దారుణం మాట్లాడండి. పరిస్థితిని తగ్గట్టు ఏం మాట్లాడదు, కనీసం ఒక్కటి మాట ఉండదు. ఎంతసేపు బురద జల్లే రాజకీయాలే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర విమర్శించే రాజకీయాలు చేశారు తప్ప ఉపయోగపడే మాటలు మాట్లాడింది చేసిందంటూ ఏమీ లేదు. ఎట్టు చూసుకున్న అసభ్యకర పోస్టులే. ఎంతలా మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళని కించపరిచేలా ఆ చూసినోడు కూడా ఎంత దరిద్రంగా అంటే, ఎందుకంటే వాళ్ళని ఎంత తిట్టినా ఎంత చేసినా సరే పెడతానే ఉండేవారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అంత ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళకి. అంటే తిట్టిన వాళ్ళకి ఒక రేట్ అన్నట్టు ఎవరైతే ఎక్కువ తిడతారో వాళ్ళకి పోస్టులు అన్నాడు, నామినేట్ పోస్టులో మరి ఏమి ఇస్తారన్నాడో తెలియదు. కానీ మొత్తానికి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి గెలిచిన తర్వాత కూడా విపరీతంగా పోస్టులు పెట్టిన వాళ్ళు అనేక మంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోకపోతే రాబోయే రోజులు చూడాలి. ఇంకా ఎవరైనా సరే ఎలాగే పోస్టులు పెడితే ఖచ్చితంగా ఎవరిని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా అందరి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడండి.